హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ లైఫ్లో ఉండే సమస్యలకి కారణాలు ఏంటి, అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, ఎలాంటి సంఘటనలు ఉండబోతున్నాయి, ఏమైనా ముఖ్యమైన సంఘటనలు జరుగుతున్నాయా, వీటికి సంబంధించి ఈ రీడింగ్లో అయితే ఉంటుంది. ఇది యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తానండి, ఎందుకంటే ఈ రీడింగ్ వచ్చేసి ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నాపరంగానే ఎనర్జీస్ తీయడం అయితే జరుగుతుంది. అలానే ఇక్కడ మీ రాశుల ప్రకారంగా కూడా ఎనర్జీస్ తీయడం అయితే జరుగుతుంది. మొదటిగా ఇక్కడ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ చూశారు కదా, 7 ఆఫ్ ఫ్యాన్స్ అయితే ఉండటం అయితే జరిగింది. ఇవి సఫల్ చేసి ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. అంటే మీ లైఫ్లో ఏమైనా ముఖ్యమైన సంఘటనలు ఉంటున్నాయా, దాన్ని బట్టి ఇక్కడ ప్రశ్న వేయడం అయితే జరిగింది. ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఏమొస్తుందో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. చూసే వ్యూవర్స్ లైఫ్లో ఏమైనా ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయా లేదా, మేషం నుండి మీనం వరకు తెలియచేయగలరు. ఇదేదో పడింది, జడ్జిమెంట్ వచ్చిందండి, కానీ తీసుకోవట్లేదు. బాటమ్ ఆఫ్ డెక్ అని చెప్పాను కదా. చూసే వ్యూవర్స్ ఎక్కువ వారి లైఫ్లో ముఖ్యమైన సంఘటన. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. అబాండెన్స్ అయితే కనిపిస్తుందండి, అంటే మనీ పరంగా ఏదో మంచి ఏదో జరుగుతుంది. బాటమ్ ఆఫ్ డెక్ కనిపిస్తుంది కదా, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కనిపిస్తుంది. చూద్దామండి ఎనర్జీస్, అసలు మీ లైఫ్లో అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి. 3 ఎనర్జీస్ అయితే తీస్తాను, 3 కదండి 4 తీస్తాను. మీ లైఫ్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వీటంతటి ఇవే పడింది చూసారా. ద హై ప్రెస్టీజ్, 2 ఆఫ్ కప్స్, అయ్యో ఇది పడింది, ఇది పడింది, మీకు కనిపించకుండా ఎక్కడికొక్కడో వెళ్ళిపోయినాయి. ఇదండి సిచ్యువేషన్. మీ ఎనర్జీస్ ఇక్కడ యాక్టివేట్ అవుతున్నాయి. ఇంకా 2 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తా. మీ లైఫ్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, టూ ఆఫ్ ఫ్యాన్స్, ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్, బాటమ్ ఆఫ్ డెక్ 4 ఆఫ్ ఫ్యాన్స్ వచ్చిందండి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే నేను ఇక్కడ జస్ట్ మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, ముఖ్యమైన సంఘటన ఏంటంటే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఒక పాజిటివ్ అయితే ఉందండి, గుడ్ న్యూస్ ఉంది, శుభకార్యాలు కనిపిస్తున్నాయి, సమస్యలు తీరిపోతున్నాయి. అసలు ప్రజెంట్ మీ లైఫ్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి అంటే ఇక్కడ 6 రాసులకు సంబంధించి వచ్చాయి. ఈ 6 రాసులకు సంబంధించి ఈ రీడింగ్లో అయితే ఇస్తానండి. నెక్స్ట్ రీడింగ్లో ఏ రాశి వస్తే ఆ రాశి కూడా చెప్తాను. ఇక్కడ ఏ రాశులు వచ్చాయంటే మేషం, సింహం, ధనుస్సు రాశి అండ్ కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారికి సంబంధించి ఎనర్జీస్ అయితే వచ్చేది. అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అంటే ఎక్కువ స్త్రీ పాత్ర అన్నది కనిపిస్తుందండి మీ లైఫ్లో. మీ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మీ గురించి అందరికీ తెలుసు, మీరు ఎలాంటి వారో తెలుసు, కానీ మీ వెనకాల మిమ్మల్ని బ్యాట్ చేస్తున్నారు. మీతోనే మంచిగా మాట్లాడుతూ మీ మీద ఒక బ్యాడ్ అనేది క్రియేట్ చేస్తున్నారండి. అది కూడా ఒక ఎలా ఉందంటే ఒక మాటకి 10 మాటలు పుట్టిస్తున్నారు. మీరు మంచిగా వెళ్తుంటే చెడు ఎదురొస్తుందండి. మీ లైఫ్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయంటే మీ బాధలో మీరుంటే, మీ సమస్యలు మీకుంటే, అసలు మీరు ఒక విషయం ఎవరితోనైనా మీకు బాధ వచ్చింది ఒక మాట చెప్తుంటే అది 10 మాటల కింద వెళ్తున్నాయండి. అది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మీ క్యారెక్టర్ గురించి నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారు. మీ తప్పు లేకపోయినా సరే, ఇక్కడ మీ తప్పు లేకపోయినా సరే మీ వైపే ఎత్తి చూపిస్తున్నారు. ఇక్కడ ఫోనుల ద్వారా ఏవో విషయాలు అయితే జరుగుతున్నాయండి. ఇప్పుడు మీతో మాట్లాడతారు, మీరు ఎవరితోనో మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడిన వారు మాట్లాడినట్టు ఉంటారా? అలా కాదు. ఎలా అంటే
మీరు ఒక బాధ మీ పరిస్థితి గురించి ఏదైనా చెప్పడం కానీ, లేదంటే కోపం మీద ఎవరినైనా తిట్టడం కానీ మేబీ జరుగుంటుంది. ఆ తిట్టిన విషయం కానీ, మాట్లాడిన విషయాలు కానీ అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాలో అక్కడి వరకు చేరుకుందండి. ఇప్పుడు వారి మనసులో మీ మీద ఇష్టం ఉంది, గుడ్ ఇంప్రెషన్ ఉంది. ఎప్పుడైతే మీకు తెలియకుండానే అసలు అర్హత లేని వారితో మీరు మాట్లాడుతున్నారండి. వారితో ప్రతిదీ షేర్ చేసుకుంటున్నారు. ఇది చేయడం వల్లే మీరు లేనిపోని సమస్యలు తీసుకు తెచ్చుకోవడం అయితే జరిగింది. ఇక్కడ మనీ పరంగా మోసపోవడం అయితే జరిగింది. ఇప్పుడు మీతోనే ఉంటారు, మీ హెల్ప్ కావాలి, మీరు చేస్తారు, పోనీ ఆ కృతజ్ఞత అయినా ఉంచుకుంటారా? అదే లేదు. ఒకవేళ మీ దగ్గర హెల్ప్ చేసే సిచ్యువేషన్ అంటే మీరు అడిగిన దానికి డబ్బు ఇవ్వకపోవచ్చు, లేదంటే మీ సమస్యల గురించి చెప్పడం అయితే ఉంటుంది. వారు అంత పాజిటివ్గా అయితే తీసుకోరండి. అంటే మారారని. ఇప్పుడు మీరు ఇచ్చినంతసేపు మీరు మంచి వాళ్ళండి. ఒక హెల్ప్ అయినా సరే, డబ్బు పరంగా అయినా సరే, ఏదైనా సరే మీరు మంచికి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు మీరు ఎప్పుడైతే మీకు మీ మీ లైఫ్లోనే మీకు అనుకూలంగా లేదు, అలాంటప్పుడు ఇక్కడ మీతో ఉన్నవారే మీరు అడిగిన సహాయం చేయలేదని మీ గురించి బ్యాడ్గా మాట్లాడడం, మీ లైఫ్ గురించి బ్యాడ్గా మాట్లాడడం అయితే జరిగింది. ఇక్కడ మీరేమో మీ సిచ్యువేషన్స్ సమస్య మీరు మీరు కొని తెచ్చుకున్నట్టే ఉందండి. మీ ఇంట్లో విషయాలు కానీ, మీ లైఫ్లో జరిగిన విషయాలు కానీ ఎవరితో అర్హత లేని వారితో మాట్లాడడం అయితే జరిగింది. ఇప్పుడు మీకు డబ్బు పరంగా ఒకరితో మాట్లాడితే ఆ మాటలు వెళ్ళి అసలైన వారి వరకు వెళ్ళిందండి. వారు ఆలోచిస్తున్నారు, అంటే మీరు అన్నారా అనలేదా ఆ మాట అన్నట్టు ఆలోచిస్తున్నారు. అండ్ రిలేషన్షిప్ పరంగా ఉంటుంటే మీరు మంచికి చెప్తే అది ఒక చెడ్డుగా క్రియేట్ చేసి మీ పర్సన్కి కోపం తెప్పించేలాగా మాటలు క్రియేట్ చేశారండి. ఈ సమస్యలు అయితే కనిపిస్తున్నాయి ప్రజెంట్. ఎవరు ఎక్కువగా మీ గురించి మాట్లాడుతున్నారు, మీ గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నారు. మీ మంచితనం ఎవరు తెలుసుకోవట్లేదండి. ఇక్కడ మీ మంచితనం ఏంటంటే ఒకరికి పెట్టే ఉద్దేశం ఉంటుంది, కానీ ఆశించే మనస్తత్వం అయితే కనిపించట్లేదు. మీరు ఎలాంటి వారో మీ మీద ఉన్న గౌరవం ఉన్న వారికి తెలుసు, కానీ ఇప్పుడు మీతో మంచిగా మాట్లాడేస్తున్నారు కదా, వారి మంచివారు కదా అనుకుని మీరు ప్రతి విషయం వారితో షేర్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ షేర్ చేసుకోవడం వల్ల మీరు తెచ్చుకున్న సమస్యలు ఇలా అయితే ఉన్నాయి. అసలు ఈ సిచ్యువేషన్కి అసలు ఏం జరగబోతున్నాయో చూద్దామండి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే అవేర్నెస్, అన్ఎక్స్పెక్టెడ్ మనీ చూస్తున్నారు. ఇష్టమైన వారి నుండి కాంటాక్ట్ కూడా వస్తుంది, కానీ ఆ కాంటాక్ట్ వచ్చేది మీతో మంచిగా మాట్లాడతారా లేదా, లేదంటే వచ్చే డబ్బు ఎలా వస్తుంది, ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుందా, సెటిల్మెంట్ జరుగుతుందా, సంథింగ్ ఏదైనా జరగచ్చు. డబ్బు విషయం, రిలేషన్షిప్ విషయం గురించి ఇక్కడ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇదే సమస్య అండి. మీరు మేషం, సింహం, ధనుసు రాశి, కర్కాటక, వృశ్చిక, మీన రాశి 6 రాశులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఎనర్జీస్కి క్లారిఫికేషన్ అండి. అంటే ఇంకా మనకి రీడింగ్ రావాలి, క్లారిటీ రావాలి. ఇప్పుడు మీ గురించి ఎవరో బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారు. చాలా విషయాలు మీ వెనకాల జరుగుతున్నాయండి. మీ ఇంట్లో విషయాలు కానీ, మీరు ఎవరికో మీ రహస్యాలు, మీ సీక్రెట్స్ అన్నీ చెప్పడం అయితే జరిగింది. అది ఒక బ్యాడ్గా క్రియేట్ చేస్తున్నారు. చూద్దాం అసలు ఏంటంటే. ఇక్కడ బాటమ్ ఆఫ్ డెక్ ఏమో లాస్ట్లో తీస్తాను. ఇప్పుడు బాటమ్ ఆఫ్ డెక్ ఇలా ఉంది కదా, నేను సఫల్ చేస్తానండి ఫోన్ స్టక్ అయిపోయినప్పుడు. ఇప్పుడు ప్రతి ఎనర్జీస్ కార్డ్కి చూద్దాం. 4 ఎనర్జీస్ కార్డ్స్ అసలు ఏం జరుగుతుంది. మీరు కొని తెచ్చుకున్న సమస్య అండి ఇదంతా. ప్రతి ఒక్కరిని నమ్మకూడదు, ప్రతి దానికి అసలు అయిన వారితో కూడా షేర్ చేసుకోకూడదు రోజులు ఇవి. బాధలో ఉండి మాట్లాడారో, లేకపోతే వారు ఏదో మంచిగా ఉంటారు, మంచిగా మాట్లాడతారు అని మీరు ఏదో షేర్ చేసుకున్నారు. ఆ మంచి కాస్త మిమ్మల్ని తక్కువ చేసి చూడడం, బ్యాడ్గా క్రియేట్ చేయడం, సంథింగ్ ఏదో జరిగింది. ఇప్పుడు ప్రతి ఎనర్జీస్ కార్డుకి యూనివర్స్ సమాధానం ఏమిస్తుందో చూద్దాం. దీనివల్ల మీకు సమస్యల నుండి బయటపడతారా, సమస్యలు ఎక్కువ అవుతాయో చూడాలి. ఈ ఎనర్జీస్ కార్డు దీనికి వచ్చింది 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్కి. సాడ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంతే. 6 ఆఫ్ పెంటికల్స్.
ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్. ఇది సిచ్యువేషన్. ఇప్పుడు ఇక్కడ ఈ సిచ్యువేషన్స్కి మీ సమస్య అయితే ఈ ఎనర్జీస్ కార్డ్స్ అండి. ఇప్పుడు జరుగుతుంది ఏంటి అంటే తర్వాత ఈ ఎనర్జీస్ కార్డ్లో చూద్దాం. అంటే మీకు ఇంకేమైనా ముఖ్యమైన సంఘటనలు ఉంటాయో చూద్దాం. అసలు ఇప్పుడు మీ లైఫ్లో సమస్య ఇది కనిపిస్తుంది కదా, ఈ సమస్య వల్ల మీరు ఏ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారంటే వీరు వచ్చి రివర్స్ అయిపోతారండి. మీతో మంచిగా మాట్లాడిన వారు మీ మీద రివర్స్ అవ్వడం అయితే జరుగుతుంది. మీరు వీరితో వాదించడం కన్నా కామ్గా ఉండి పట్టించుకోనట్టు ఉండండి. ఎందుకంటే వీరికి అనుకూలంగా మాట్లాడతారు. ఇప్పుడు మీ వైపు ఉన్నవాళ్ళు మీకు నచ్చిన వారు కానీ మీరంటే పడిన వారు కానీ వారి వైపు మాట్లాడే వరకు వెళ్ళిపోతారు. అందుకే వీరితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు ఏంటి అంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అండ్ మిమ్మల్ని లైఫ్లో ఎదవనివ్వకుండా చేస్తున్నారు అండ్ మీ లైఫ్లోకి వచ్చే అమౌంట్ రానివ్వకుండా చేస్తున్నారు. మీ దగ్గర మీ మాట అంటుంటే అవతల వారి దగ్గర అవతల మాట అంటున్నారు. 2 రకాల మాటలు మాట్లాడుతున్నారండి. అంటే ఇక్కడ వీరి మనస్తత్వం ఏంటంటే ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు ఇక్కడ చేరవేసే రకాలు. సో ఇలాంటి వారితో మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నాయి మీ లైఫ్లో సిచ్యువేషన్ ఇలా ఉన్నాయి కదా, జరిగే సిచ్యువేషన్ 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్కి సాడ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీ మీద చాలా కోపం అయితే ఉందండి. రిలేషన్షిప్ పరంగా కోపం కనిపిస్తుంది అండ్ పార్ట్నర్షిప్ విషయంలో కూడా, అంటే మీరు ఏమైనా పార్ట్నర్షిప్ బిజినెస్లు ఏమైనా చేస్తుంటే ఇక్కడ పార్ట్నర్షిప్ విషయంలో కూడా అది గొడవలంటే ఇంకా విడిపోవడం అయితే జరుగుతుందండి. డబ్బు పరంగా ఏవో సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు బిజినెస్లో ప్రాఫిట్ చూసేదానికన్నా నష్టం ఏదో చూస్తున్నారు. మిమ్మల్ని మోసం చేస్తున్నారండి. ఇప్పుడు మీరు అడగలేని పరిస్థితి, అడగాలన్నా మీకు సమాధానం ఇవ్వరు. మీదే తప్పని మీ మీద రివర్స్ అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఈ 2 ఆఫ్ హ్యాండ్స్కి క్లారిఫికేషన్. ఇక్కడ ఈక్వల్గా ఉంటుందండి. ప్రాఫిట్ అయినా సరే మాటలైనా సరే మీరు ఒకటంటే అవతల వారు ఇంకోలా మాట్లాడతారు. యాంటీగా అనిపిస్తుంది అనమాట. మీరు స్టక్ ఎనర్జీ. ఇప్పుడు మీరు ఏదైనా అడగాలనుకున్నా సమాధానం రాదు. ఒకవేళ మీకు రావాల్సిన అమౌంట్ రావాలన్నా ప్రజెంట్ అయితే రాదండి. సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఇస్తాను అంటారు కానీ చాలా టైం అయితే తీసుకుంటారు. అంటే మిమ్మల్ని వెయిట్ చేసేలాగా చేసే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ బిజినెస్ అంటే అమౌంట్ పరంగా మీరు ఏ విధంగా తీసుకుంటే అలా రిలేటెడ్గా చూసుకోవచ్చండి. ఇక్కడ ఎనర్జీస్ ఏం సూచిస్తున్నాయంటే మీకు ఇవ్వవలసిన అమౌంట్ రాకుండా చేసి వెయిటింగ్ ఎనర్జీలు అయితే ఉంచుతారు. ఇప్పుడు మీరేమో వారు ఇస్తారు, రేపు ఇస్తారు, ఎల్లుండిస్తారు అని వెయిట్ చేస్తారే కానీ ఇక్కడ మీకు ఇస్తాను అంటారు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి. ఎందుకంటే మీరు ఎవరితో మాట్లాడారో వారు వేసిన పుల్లలండి ఇవన్నీ. అందుకే ఇక్కడ అలా జరుగుతుంది. అండ్ ఏస్ ఆఫ్ సార్ట్స్ అంటే మీకు ఒక నిజం అయితే తెలుస్తుంది. ఆ నిజం ఏంటి? మీరు అనలేని మాటలు అన్నారని, మీ గురించి ఇన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నారని, అసలు మీ లైఫ్లో మీకు తెలియని మాటలు కూడా మీ ముందుకైతే వస్తాయండి. ఎప్పుడు అనలేని మాటలు అన్నారని అంటారు. అండ్ మీ లైఫ్లో ఏదైనా రహస్యాలు ఉంటే ఆ రహస్యాలు బయటికి రావటం అండ్ మీ గురించి ఎక్కువ మాట్లాడుకోవడం. ఎవరైతే మీ గురించి మాట్లాడుకున్నారో వారితో మాట్లాడడం అయితే జరుగుతుంది. ఒక క్లారిటీ అయితే ఇస్తారు, నిజాయితీగా మాట్లాడతారండి. ఉన్నట్టు మాట్లాడడం వల్ల అవతల వారికి కొంచెం కాంప్రమైజ్కి అయితే వస్తారు. ఇప్పుడు ఒకరు చెప్తేనే వినేసే రకాలు ఎక్కువ ఉన్నాయండి. అసలైన వారు మాట్లాడితేనే ఆ ప్రాబ్లానికి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. మధ్య మనుషులు మంచి చేసేవారు ఉంటారు, విడగొట్టేవారు ఉంటారు, నాశనం చేసేవారు ఉంటారు. ఈ రోజుల్లో మంచి చేసినా సరే చెడు అన్నది ఎదురొస్తుంది. ఇప్పుడు మీరు ఒకరిని హెల్ప్ అడుగుతున్నారు, పలానా వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, కానీ మీరు మధ్యలో ఒకరితో మాట్లాడతారు ఈ విషయం గురించి. ఈ విషయం మాట్లాడింది కొంతవరకు మాట్లాడతారు, కానీ ఇప్పుడు మీరు ఎవరికైతే చెప్పారో ఆ విషయాలు డబ్బు గురించి అనే కాదండి, మీ లైఫ్లో జరుగుతున్న విషయాలు ప్రతిదీ కూడా అవి డబల్గా అనలేని మాటలు అంటున్నారు, మీరు చేయలేని పనులు చేస్తున్నారని, మిమ్మల్ని ఏమో ముందు పగిడి వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి
లేనిపోని చెప్తున్నారు. దీనివల్ల మీకు కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోబోతున్నారంటండి ఈ సిచ్యువేషన్స్కి. ఇప్పుడు మీరు ఎప్పుడైతే నిజాయితీగా ఉన్నట్టు మాట్లాడతారో అవతల వారికి క్లారిటీ అయితే ఉండటం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు మెయిన్ పర్సన్తోనే మాట్లాడాలండి అన్ని విధాలా. అంటే మీ లైఫ్లో ఏ సమస్యలు అయితే ఉన్నారో ఆ సమస్యకి మీరు మెయిన్ పర్సన్ తోటే మాట్లాడాలి. మధ్య మనుషులతోటి అస్సలు మాట్లాడకూడదు. ఎవరైనా సరేనండి, ఇంట్లో వారితో అయినా సరే, ఫ్రెండ్స్ ద్వారా అయినా సరే, ఎవరితోటి ఇలాంటి రాయబారాలు అయితే చేయొద్దు. మీకు మీరులా మాట్లాడితేనే మీరేంటో అవతలవారు అర్థం చేసుకుంటారు. మీ సమస్య అనేది కొంతవరకు సాల్వ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ లైఫ్లో ఉన్న సమస్యలు అయితే ఇలా ఉన్నాయి. అండ్ ముఖ్యమైన సంఘటనలు ఏమైనా ఉండబోతున్నాయా ఎనర్జీస్ అయితే చూద్దాం. ఇది లాస్ట్లో తీద్దామండి. అంటే ఇది బాటమ్ ఆఫ్ డెక్ లాస్ట్లో అయితే తీద్దాం రీడింగ్ అయిపోయాక. ఈ ఎనర్జీస్లో ముఖ్యమైన సంఘటనలు ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ బాటమ్ ఆఫ్ డెక్ అయితే 4 ఆఫ్ హ్యాండ్స్ అయితే వచ్చిందండి. కొంచెం మంచిగానే ఉంది. ఇప్పుడు ఏ రాశి వారికి ఎలాంటి ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి? ఇప్పుడు ఈ రాశులు నేను చెప్పాను కదా, ఈ 6 రాశులకు సంబంధించిందే కదండి. మీరు మిగతా రాశుల వారైతే మీ లైఫ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్సే ఉంటాయి. ఇప్పుడు ముఖ్యమైన సంఘటనలు ఏ రాశి వారికి కూడా ఎలా ఉంటుందో కూడా చూద్దాం. మెయిన్ ఈ ఎనర్జీస్ తీస్తాను అండ్ క్లారిఫికేషన్ ఎనర్జీస్ అయితే తీస్తాను. ఇవి కార్డ్స్ ఉన్నాయి కదా, ఈ కార్డ్స్ ఏంటి, మీ లైఫ్లో ఏమైనా ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయా, ఉంటే ఎలాంటి సంఘటనలు ఉంటున్నాయి, దీనికి సంబంధించండి. చూసే ప్రతి వ్యూవర్స్ యొక్క వారి లైఫ్లో ఉండే సంఘటనలు, ముఖ్యమైన సంఘటనలు ఏమి ఉండబోతున్నాయి తెలియచేయగలరు యూనివర్స్. మీరు ఇచ్చే సమాధానం కోసం సరైన సమాధానాలు ఇస్తారని ఆశిస్తున్నాము. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. ఏంజల్స్ గైడ్ ఫర్ మీ అంటే మీకు ఏంజల్స్ నెంబర్స్ కూడా కనిపిస్తాయండి. ముఖ్యమైన సంఘటనలు ఏంటో చూద్దాం. 8 ఆఫ్ సవర్స్ వచ్చింది. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్, 6 ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ కప్స్, 10 ఆఫ్ హ్యాండ్స్, డెత్ కార్డ్ వచ్చింది బాటమ్ ఆఫ్ డెక్. చెప్పాను కదా మీ లైఫ్లో అందరూ టాక్సిక్ పర్సన్, టాక్సిక్ రిలేషన్షిప్పే కనిపిస్తుందండి. ఇక్కడ ఒక్క మాటకి మీరు లైఫ్లో చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇదేంటంటే అసలు విషయం అండి ఇది. ఇక్కడ మీరు మీ లైఫ్లో ముఖ్యమైన సంఘటనలు ఏముంటాయంటే మీరు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారండి. ఒక విషయం జరగడం వల్ల బయటికి రాలేని సిచ్యువేషన్. ముఖ్యమైన సంఘటన ఏంటి అంటే మీ గురించి నిజమైతే తెలుస్తుందండి. మీరు భయపడినంత సిచ్యువేషన్ మీరు అనలేదు కాబట్టి వారేదో అన్నారని మీరు బాధపడిన అవసరం అయితే లేదు. మీరు ఇంకా ఎలా ఉంటారంటే ఎవరిని నమ్మరండి. ఇంకా అందరినీ దూరం పెట్టడం, మీ లైఫ్ ఏంటో మీరు చూసుకోవటం. ఇక్కడ ఒక కంఫర్ట్ జోన్ అంటే ఎక్కువ మాట్లాడేవారు, ఎక్కువ ఆప్యాయత చూపించేవారు చాలా వరకు అయితే మారిపోతారు. ఎందుకంటే ఎదురు దెబ్బలు తిన్నారు కదా, మీలో ఒక మార్పు అన్నది కనిపిస్తుందండి. ఆ మార్పు ఏంటి అంటే ఇంకా ఎవరితో మాట్లాడకుండా అయిన వారిని నమ్మలేరు, కాని వారిని నమ్మలేరు. ఒక విధమైన భయం అన్నది కనిపిస్తుంది. ముఖ్యమైన సంఘటన ఏంటంటే జీవితంలో ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్. ఇప్పుడు మీరు ఒంటరిగా ఉండటం వల్ల మీ గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తారు. ఈ ఆలోచనలో మైండ్లో ఆలోచనలు పాజిటివ్గా అయితే ఉంటాయి. అంటే మీ గురించి మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో ఈ విషయంలో ఇలా ఉండాలి, ఈ పని ఇంతవరకు చేయాలి, ఈ పనిలో ఇన్ని నష్టాలు ఉన్నప్పుడు ఎలా ఎదుర్కోవాలి, అండ్ ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు చెప్పాలి, ఇలా ప్రతిదీ ఒంటరిగా కూర్చున్నప్పుడే మీకు మీరు ఆలోచించుకోవడం అయితే ఇలాగా ఒక జీవితంలో ఎలా ఉండాలి, ఏం చేయకూడదు, ఏం సాధించాలి, ఇలా ఎప్పుడైతే ఆలోచిస్తారో ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్. ఇప్పుడు మీరు ఒక పని చేయాలి అనుకుంటున్నారు, తక్కువ పెట్టుబడితో ఏదైనా బిజినెస్ చేయాలి అన్నప్పుడు అనుకోకుండా అడుగు పెడతారండి. అప్పుడే మీరు అనుకోని ప్రాఫిట్ అంటే లాభాలు చూస్తారు. చేసే పని చిన్నదైనా సరే అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఆ పనిలో నిలబడడం అంటే ఇప్పటి వరకు టైం వేస్ట్ చేసుకున్నారా అన్నట్టు మీరు అనుకుంటారు. కానీ ఇప్పుడు మీకు టైం రావడం వల్ల, ఈ సమస్యలు రావడం వల్ల మీరు ఒక లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకున్నారండి. ఈ లెసన్స్ నేర్చుకోవడం వల్ల మీరు ఇలాంటి అంటే మీకు
జీవితం మీద ఒక అవగాహన ఉండడం అయితే జరుగుతుంది. ఏది చేసినా మీ సొంత నిర్ణయాలు, మీ ఆలోచన వల్ల చేయడం వల్ల ప్రతి పనిలో సక్సెస్ అయితే అవుతారండి. అండ్ రిలేషన్షిప్ పరంగా కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. 6 ఆఫ్ కప్స్ ఏంటి అంటే విడిపోయిన వారు, ఫ్రెండ్స్ కలుస్తారు, పాస్ట్ పర్సన్స్ కలుస్తారు. అంటే మీ జీవితంలో దూరం అయిపోయిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి రావడం. అంటే ఇప్పుడు మీ పని మీరు చూసుకున్నప్పుడు, మీరు ఎవరిని పట్టించుకున్నప్పుడు మీ మీద ఇష్టం పెంచుకుంటారు, మీతో మాట్లాడాలని చూస్తారు, కానీ మీరు ఎవరిని పట్టించుకోరండి. మీకు ఒక మెసేజ్ కానీ ఫోన్ కానీ రావడం అయితే జరుగుతుంది. అలానే ఒక న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రాబోతారు. పాస్ట్ పర్సన్ కలుస్తారు, న్యూ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారు. వీరి వల్ల అంటే మీరు అసలు అందరినీ నమ్మేవారండి గతంలో. ఎప్పుడైతే మీ లైఫ్లో ఇన్ని సమస్యలు ఎదుర్కొన్నారో కొంచెం అందరినీ కూడా నమ్మినట్టే ఉంటారు, కానీ నమ్మలేకపోతారు. ఇప్పుడు మీ సిచ్యువేషన్ మంచిగా ఉన్నాక విడిపోయిన వారు మళ్ళీ మాట్లాడడం, ఫ్రెండ్స్ కలవడం, అండ్ గతంలో మీరు ఎవరికైనా అమౌంట్ ఇచ్చినా సరే, ఒక మంచి పని చేసినా సరే మళ్ళీ తిరిగి రావటం, ఇలా ఈ సిచ్యువేషన్స్ అయితే ఉండబోతున్నాయి. ముఖ్యమైన సంఘటనలు ఏంటంటే ఒక న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నారు. వీరి వల్ల మీకు అన్ని మంచి విషయాలు అయితే జరగబోతున్నాయి. 10 ఆఫ్ ఫ్యాన్స్ అంటే మీ జీవితంలోని మీరు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఒక పని మీద మీరు అనుకోకుండా ఒక అడుగు ముందుకు వేస్తారు. అందులో మీకు ఈ పని మీరు చేయవలసింది అన్నప్పుడే మీరు ఈ పనిలోనే నిలబడాలి, ఇక్కడే మనం సాధించగలం అని మీకు ఒక ఆలోచన అయితే ఉంటుంది. ఈ ఆలోచన వల్ల ఇంకా ఈ పని మీద ఇంకా హార్డ్ వర్క్ చేస్తే మనం సక్సెస్ అవుతాం అన్న ముఖ్యమైన సంఘటన అయితే ఉంటుంది. మీ లైఫ్లోకి పాస్ట్ పర్సన్ వస్తున్నారు, న్యూ పర్సన్ వస్తున్నారు. డబ్బు కూడా మీరు ఎవరికైనా ఇచ్చి ఉంటే అది తిరిగి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి. మళ్ళీ ఇంకో ఏంటంటే మీ గురించి మీరు నిజాయితీగా ఉన్నారు, కానీ ఈ విషయం మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ అండ్ మీకు తెలియని వారి వల్ల కానీ మీకు అవసరమే అంటే మీకు అయిన వారికి చెప్పడం అయితే జరుగుతుంది మీ గురించి. అప్పుడే మిమ్మల్ని అర్థం చేసుకుని మళ్ళీ మీతో మాట్లాడాలని చూస్తారండి. మెసేజ్ కానీ ఫోన్ కానీ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ రిలేషన్షిప్ పరంగా ఎనర్జీస్ ఇలా ఉన్నాయి అండ్ మనీ పరంగా ఇలా ఉంటున్నాయండి. కానీ ఎవరికో కానీ న్యూ పర్సన్ ఎవరో వస్తున్నారు చూద్దామండి. ఈ ఎనర్జీస్లో కూడా ఏమొచ్చాయంటే మేషం, సింహం, ధనుసు రాశి, వృషభ, కన్య. ఇప్పుడు మేషం, సింహం, ధనుసు రాశి వారు అయితే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు మీ గురించి, ఇంకా ఎవరిని పట్టించుకోరండి. మీ పని ఏంటో మీది, మీ లైఫ్ ఏంటో మీది అన్నట్టు ఇక్కడ ఉన్నాయి ఎనర్జీస్. మీరు ఆలోచించి కష్టపడడం వల్ల సక్సెస్ అయితే కనిపిస్తుంది. ఇంకా వృషభ, కన్య, మకర రాశి వారు అయితే మీరు ఒక కంఫర్ట్ జోన్లోనే ఉండిపోతారండి. ఎందుకంటే మీరు ఒక ఇబ్బందికరమైన సమస్య ఎదుర్కోవడం వల్ల మీరు ఎవరిని నమ్మరు కూడా. ఆఖరికి మిమ్మల్ని కూడా నమ్ముకోలేని సిచ్యువేషన్ అండి. ఇక్కడ మీకు ఏమీ పాజిటివ్గా ఏమీ అనిపించట్లేదు. మీరు ఏదో ఒక డిప్రెషన్ కనిపిస్తుంది, బాధ కనిపిస్తుంది, డబ్బు విషయంలో మోసపోయారు, రిలేషన్షిప్ పరంగా కూడా మోసపోయారు. క్లారిఫికేషన్ ఎనర్జీస్లో అయితే చెప్పగలమండి, ఇక్కడ రీడింగ్ అయితే రావట్లేదు. అండ్ ఇంకోటి కర్కాటక, వృశ్చిక, మీన రాశి వరకు అయితే పాస్ట్ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడడం, మీకు ప్రపోజల్ ఇవ్వడం, అలానే మీ సోల్మేట్ కలుసుకోవడం జరుగుతుందండి. సోల్మేట్ అంటే లైఫ్ పార్ట్నరే కాదు, లవ్ పార్ట్నరే కాదు, ఫ్రెండ్స్ కూడా ఉంటారండి. సోల్మేట్ అంటే విడిపోయిన వారు మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంది. సంథింగ్ మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ కూడా సోల్మేట్ అవుతారు. ఇలా ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి. అంటే వారి వల్ల మీరు చేసిన మంచి మళ్ళీ మీకు తిరిగి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ 9 రాసులు వచ్చినాయి కదా, ఇంకా 4 రాసులు అయితే క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. మిథున, తుల, కుంభరాశి అయితే రాలేదు. మిగతా అన్ని ఈ ఎనర్జీస్. ఇక్కడ పాజిటివ్గా ఉన్నది ఏంటి, మేషం, సింహం, ధనుసు రాశి వరకు ఉంది. కర్కాటక, వృశ్చిక, మీన రాశి వరకు బాగుందండి. ఇక్కడ వృషభ, కన్య, మకర రాశి వరకే కొంచెం ఏదో డిప్రెషన్ అయితే కనిపిస్తుంది, భయపడుతున్నారు, మానసిక ఆందోళన ఎక్కువ కనిపిస్తుంది. చూద్దాం క్లారిఫికేషన్లో. ఇది ఈ ఎనర్జీస్ ఇలా ఉంది కదా. నేను బాటమ్ ఆఫ్ డెక్ ఏం తీయట్లేదండి, ఈ వీటికి క్లారిఫికేషన్ అయితే తీస్తున్నాను. ఏస్ ఆఫ్ సార్డ్స్కి ద మెజిషియన్ ఎనర్జీ. ఇప్పుడు ఏ కార్డు మీద పడినా ఆ కార్డుకి సమాధానం అండి ఇది. ఈ రకంగా కూడా మీరు తీసుకోవచ్చు. ముఖ్యమైన సంఘటనలకి క్లారిఫికేషన్ ఇది ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డుకి.
జస్టిస్. 6 ఆఫ్ కప్స్కి చూసారు కదా, పెంటికల్స్ వచ్చినాయి. పేజ్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది. బాటమ్ ఆఫ్ డెక్, ద టవర్ ఎనర్జీస్ కార్డ్. ఇదిగోండి, చెప్పాను కదా, జస్ట్ చూశానండి, లాస్ట్లో చూస్తాను. అంటే నాకు ఇక్కడ రీడింగ్కి క్లారిటీ కావాలి. ద టవర్ కార్డ్ ఎనర్జీస్ అంటే మిమ్మల్ని మోసం చేసిన వారు, మిమ్మల్ని బాధ పెట్టిన వారు, మీకు సమస్యలు తీసుకొచ్చిన వారు మీ లైఫ్లో నుండి దూరం అయిపోయాక, అంటే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీ నుండి దూరం అయిపోయాక మళ్ళీ అలాంటి వారి మళ్ళీ మీతో మాట్లాడడం, మీకు ప్రపోజల్ ఇవ్వటం, మీకు రావాల్సిన అమౌంట్ ఇవ్వటం, ఇవన్నీ జరుగుతున్నాయంటండి. చూసారు కదా, ఎనర్జీస్ వర్క్ అవుతున్నాయో లేదో మీ ఎదురుగానే నేను ఇక్కడ సఫర్ చేసే కదా తీస్తున్నాను. ఇది ఇక్కడ ఇలా ఉంచేస్తున్నానండి, లాస్ట్లో తీద్దాం. ఇక్కడ కాంబినేషన్స్ కూడా చెప్తాను. కనిపిస్తున్నాయి కదా, వృషభ, కన్య, మకర రాశి వారు అయితే మేషం, సింహం, ధనుసు రాశి వారి వల్లే ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారండి. అంటే ఒక పార్ట్నర్ పరంగానే కాదు, మీకు తెలిస్తే రాసి తీసుకోవచ్చు, లేదంటే లేదండి. కాంబినేషన్ చెప్తున్నాను. వృషభ, కన్య, మకర రాశి వారికి అయితే మేషం, సింహం, ధనుసు రాశి వారి వల్ల చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేశారు. ఇప్పటికీ నమ్మలేకపోతున్నారండి. ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టిన వారు మీ గురించి ఆలోచించి రిగ్రెట్ ఫీల్ అవ్వడం అయితే జరిగింది కూడా. కొంచెం గిల్ట్ ఫీల్ అవుతున్నారండి. ఇప్పుడు వారి పరిస్థితే బాగాలేదు. మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో వారు బర్డెన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు మీ గురించి ఎప్పుడైతే ఎక్కువ మాట్లాడారో వారికి రివర్స్ అవ్వటం, ఇప్పుడు మీ మనసు కానీ మీ జీవితం నాశనం చేయాలనుకోవడం కానీ ఏదో చేశారు. ఇప్పుడు చేసిన పాపం ఊరికే పోదండి. ఇప్పుడు వారు కూడా ఈ ప్రతీది బాధ్యతగా మాట్లాడాలి, బాధ్యతగా చెప్పాలి, బాధ్యతలు తీసుకోవాలి. ఇలా మీకు సంబంధించిన వారెవరో ఇలా మానసిక ఒత్తిడి ఎక్కువ కనిపిస్తుంది, శారీరక శ్రమ ఎక్కువ కనిపిస్తుందండి. గాడ్ అయితే వీరితో అయితే ఆడుకుంటున్నారని, సక్సెస్ కోసం ఎంత కష్టపడుతున్నా సరే సక్సెస్ అయితే చూడలేకపోతున్నారు. ఈ కాంబినేషన్లో మీరు ఒకటి చూసుకోవాలండి. ఇక్కడ మీ పరంగా రాశులు చూసుకోండి, ఇటువైపు చూసుకోవద్దు. మీ పరంగానే రాసులు చూసుకోండి. మీ ఆపోజిట్ మీకు సంబంధించిన వాళ్ళు రాసులు అయితే తీసుకోవాలి, కానీ ఇక్కడ మీ రాశికి మళ్ళీ ఇలా ఆపోజిట్గా అయితే తీసుకోకూడదు. ఈ రీడింగ్ ఎవరికైతే రిజోనేట్ అయితే వారే తీసుకోండి. ఓకే, ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ క్లారిఫికేషన్, జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ వచ్చిందండి. ఇప్పుడు మీరు ఏదనుకున్నా జరుగుతుంది, మీకు జస్టిస్ ఉంటుందని ముందే రీడింగ్ ఇచ్చాను. అంటే మీరు ఈ పని జరుగుతుంది, ఈ వీటిలో సక్సెస్ అవుతుంది. పార్ట్నర్షిప్ విషయంలో కూడా మీకు న్యాయం జరుగుతుంది. అండ్ రిలేషన్షిప్ పరంగా కూడా న్యాయం జరుగుతుంది. ముఖ్యమైన సంఘటనకి జరిగే సంఘటనలు అండి ఇవి. ఇది మొత్తం ఈ లాస్ట్ చెప్తాను, ఈ 4 రాసుల గురించి చెప్తానండి. అంటే ఇదే మెయిన్ అసలు. 6 ఆఫ్ కప్స్ అంటే కర్కాటక, వృశ్చిక, మీనరాశి వారికి మిథున, తుల, కుంభరాశి వారి కాంబినేషన్ అయితే వచ్చిందండి. కర్కాటక, వృశ్చిక, మీనరాశి, మిథున, తుల, కుంభరాశి కాంబినేషన్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు రిలేషన్షిప్ పరంగా ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే, అంటే మీరు లవర్స్ అయితే విడిపోవడం కానీ, అండ్ భార్యాభర్తలు మనస్పర్ధల వల్ల దూరం అవడం కానీ, సంథింగ్ ఏదైనా జరుగుంటే మళ్ళీ రీయూనియన్ అయ్యే అవకాశం అయితే ఉందండి. అండ్ డబ్బు పరంగా, ఆస్తుల పరంగా ఏమైనా సమస్యలుంటే, డబ్బు పరంగా ఏమైనా సమస్యలుంటే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రీడింగ్కి ఎలా తీసుకుంటే అలా తీసుకోవచ్చు. డబ్బు వస్తుంది, అండ్ దూరం అయిపోయిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తున్నారు, మళ్ళీ ఈ బంధం కలుస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ మనీ అయితే చూస్తున్నారండి మీరు. ఎవరు? కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు మీ లైఫ్లోకి వచ్చేవారు మిథున, తుల, కుంభరాశి వారు. వీరి వల్లే మీకు మనీ అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ కాంబినేషన్ కూడా ఇంతేనండి. కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారికి మేషం, సింహం, ధనుసు రాశి వారు మీ లైఫ్లోకి న్యూ పర్సన్ అయితే వస్తున్నారు. ఈ రాశికి సంబంధించిన వారు. అండ్ మీ పార్ట్నర్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారండి. వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చు. అంటే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. మ్యారేజ్ ప్రపోజల్ కానీ, లవ్ ప్రపోజల్ కానీ, రీయూనియన్ ప్రపోజల్ కానీ సంథింగ్ ఏదో అయితే జరుగుతుంది. ఇక్కడ మీ విలువ తెలుసుకోవడం, మిమ్మల్ని మెచ్చుకోవడం,
ఇలా వారైతే అనుకుంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే న్యూ పర్సన్ పరంగా మీరు సింగిల్స్ అయితే మీ లైఫ్లోకి వచ్చే ఈ న్యూ పర్సన్ వచ్చేసి మేషం, సింహం, ధనుసు రాశి వారండి. మీరు కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారైతే ఈ కాంబినేషన్లో ఇక్కడ ఇలా అయితే ఉన్నాయి. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ ఏంటి అంటే ఇప్పుడు వృషభ, కన్య, మకర రాశి వారి లైఫ్ అయితే కొంచెం నెగిటివ్గా కనిపిస్తుందండి. ఎందుకంటే జీవితంలో చాలా దెబ్బతిని ఉన్నారు, భయపడుతున్నారు, అయిన వారి చేత మాటలు అనిపించుకుంటున్నారు, అందరి చేత అవమానాలు పడ్డారు, అన్ని విషయంలో మోసపోవడం అయితే జరిగింది. ఇప్పుడు మీకు లైఫ్లో జస్టిస్ అయితే ఉంటుందండి. మీరు మానసికంగా బాధపడుతున్నారు కానీ జీవితాలను నాశనం చేయాలనే ఆలోచన, ఉద్దేశాలు అయితే మీకు లేవు. ఎందుకంటే అందరి వల్ల మీరు బాధపడుతున్నారండి. దీని గురించే మీరెప్పుడు ఒక స్పిరిచువల్ వేలో ఉన్నారు అంటే మీకు తెలియకుండానే గాడ్ని తలుచుకోవడం కానీ, బాధపడడం కానీ, యూనివర్స్ మిమ్మల్ని ఎప్పుడు గైడ్ చేస్తూనే ఉంటారండి. మీరు పట్టించుకోవట్లేదు అంతే. ఇప్పుడు మీరు ఏదైనా అనుకున్నారనుకోండి, అది అనుకున్నది జరుగుతుంది. జస్టిస్ అయితే మీకైతే ఉంటుంది. మిమ్మల్ని బాధ పెట్టిన వారు మళ్ళీ మీరు ఎలా బాధపడ్డారో అలానే బాధపడడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా కర్కాటక, వృశ్చిక, మీన రాశి వరకు అయితే జస్టిస్ అయితే ఉంటుంది. ఆ జస్టిస్ అన్నది ఆస్తుల పరంగా, డబ్బు పరంగా, రిలేషన్షిప్ పరంగా, మ్యారేజ్ పరంగా అన్ని విధాలుగా మీకైతే జస్టిస్ అయితే ఉంది. మీరైతే ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఎప్పుడు మేనిఫెస్ట్ చేస్తుంటారు, ఇది జరగాలి, ఇలా ఉండాలి, వారు మళ్ళీ మీతో మాట్లాడాలి, మీ డబ్బు మీకు తిరిగి రావాలి, ఇలాంటి ఆలోచన ఉన్న మీకు జరుగుతుందండి. జస్టిస్ అయితే ఉంటుంది. ఈ ఎనర్జీస్ కూడా అంతే. ఇక్కడ మీరు సింగిల్స్ అయితే మీ లైఫ్లోకి న్యూ పర్సన్ రావాలి అన్నారు. మీ న్యూ పర్సన్ వచ్చేసి మేషం, సింహం, ధనుసు రాశి వారండి. ఇప్పుడు ముఖ్యమైన సంఘటన ఉందంటే కొంతమంది లైఫ్లో అయితే న్యూ పర్సన్ అయితే వస్తున్నారు. వారు వచ్చి చాలా మంచివారండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారైతే కాదు. ఈ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్ బట్టి నేను ఇక్కడ రీడింగ్ ఇచ్చానండి. కాంబినేషన్స్ మీకు సరిపోతే మాత్రం ఈ ఎనర్జీస్ అనేవి మీకు వర్క్ అవుతాయి. ఇప్పుడు బాటమ్ ఆఫ్ డెక్ తీయాలి కదండి, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ కూడా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఉంది. దీనికి క్లారిఫికేషన్ చెప్పాను కదా, మిమ్మల్ని అబద్ధం చేసుకుని అండ్ మిమ్మల్ని బ్యాట్ చేసిన వారే సమస్యలు అయితే తెచ్చుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని అబద్ధం చేసిన దూరమైన వారు బాటమ్ ఆఫ్ డెక్ తీయాలి. ఎప్పుడు ఒకరు చెప్పారు కదా అని విన్నవాళ్ళు పోతారండి, చెప్పినట్టు కాను. ఇది ఇక్కడే పడ్డది. జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. తీసుకోవట్లేదండి, వీటంతటి ఇవే పడుతున్నాయి. అంటే మీ ఎనర్జీస్ ఇక్కడ యాక్టివేట్ అవుతున్నాయి అనమాట. చాలా ఎమోషనల్ అవుతున్నారు ఎవరో కానీ. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎవరైతే సమస్యలు తీసుకోవచ్చు. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ మీరు ఇప్పుడు పాజిటివ్గా అయితే అనుకోండి, వర్క్ అవుతాయి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ ఇదిగోండి. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. మీరు ఏదైతే అనుకుంటున్నారో అదైతే జరుగుతుందండి. చూసారు కదా, మీకు కన్ఫ్యూజ్ అయితే ఉంది. మీ లైఫ్లో అసలు ఒక సందేహం అయితే ఉంది, అనుకున్నది జరుగుతుందా లేదా, ఇంకా మీ లైఫ్లో ఇంకా అయిపోయింది, ఈ సిచ్యువేషన్లో మీరు బ్యాడ్ అయిపోయారు, మిమ్మల్ని అర్థం చేసుకోరు, ఇలా అనేక సందేహాలతో మీరున్నారు. జీవితంలో ముందుకు వెళ్ళలేక ఉండేవారు ఇప్పుడు 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్తో మీరైతే ఉంటున్నారండి. సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. ఏమేం తీసుకోవట్లేదు. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇప్పుడు మీరు చేసిన మంచి మీకు తిరిగి వస్తుంది. మీరు అన్న మాట, మీరు పాజిటివ్గా మాట్లాడినా నెగిటివ్గా మాట్లాడారని స్ప్రెడ్ చేశారు కదా, ఇప్పుడు ఒక మనసుకు బాధ పెట్టినా మీరు నోటితో ఏదైనా సరే సర్వనాశనం అయిపోయారా అంటే మాత్రం అలా జరుగుతుందండి. ఇది నేను సీరియస్గానే మాట్లాడుతున్నాను, జోవియల్గా మాట్లాడలేదు, నిజమండి. ఇప్పుడు సపోజ్ ఒక విషయం చెప్తాను, కొంతమంది ఈ కామెడీగా తీసుకున్న నిజమండి. ఇప్పుడు మీ మీద బ్యాడ్గా క్రియేట్ చేస్తే అది ఒక కర్మ అండి. ఆ కర్మ ఎలా ఉంటుందో తెలుసా, వారికి నోరు రాకపోవడం సడన్గా. ఇప్పుడు మీరేంటో, మీ ప్రవర్తన ఏంటో, మీ మంచితనం ఏంటో, ఇలాంటి వారిని ఒక బ్యాడ్గా క్రియేట్ చేసి మంచివారు కాదంటే అది నోటికి మాత్రం వస్తుంది. నిజమేనండి, ఇది చాలా నిజం, నోటికే వస్తుంది. హెల్త్ బాగోవు, ప్రతిదీ తిరిగి వస్తూనే ఉంటుంది ఏదో విధంగా. ఇప్పుడు మీరు చెడ్డవారు అన్నారనుకోండి, వాళ్ళ ఇంట్లోనే అలాంటి చెడ్డ అయితే జరుగుతుంది. చెడ్డ అంటే చనిపోవడం ఇలాంటివి కాదండి. ఇప్పుడు మీరు తప్పుడు మనుషులని ముద్రేశారనుకోండి, వారింట్లో వారే తప్పుడు పనులు చేసి తప్పుడు మనుషులుగా అనిపించుకుంటారు. అలాంటివి అయితే ఉంటుంది. అంటే వారన్న మాటలే వారింట్లోనే జరుగుతాయి,
వారికి ఇదవుతాయి అన్నమాట. ఎప్పుడు కూడా ఒకరి మంచి గురించి చెప్పుకోవాలి కానీ చెడ్డ గురించి మాట్లాడుకోకూడదు. ఏదైనా సంఘటన ఇలా జరిగింది, ఇలా జరుగుతుంది అని చెప్పడం వరకు ఒక విధానం అండి. అలా కాకుండా ఇప్పుడు ఒక నలుగురిలో కూర్చున్నప్పుడు మంచి విషయాలు మాట్లాడుకోవాలి. ఈరోజు ఇలా ఉంది, ఈరోజు ఇలా ఉండబోతుంది, ఈ పని చేస్తే ఇలా ముందుకు వెళ్ళచ్చు. ఇలా కాకుండా పలానా వాళ్ళు ఇలాగా, పలానా వాళ్ళు ఇలాగా, వాళ్ళకి డబ్బు లేదు, వాళ్ళు ఇలాగా, వాళ్ళ హస్బెండ్ ఇలాగా, ఆ అమ్మాయి ఇలా ఉంటుంది, ఇలా 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 మాట్లాడుకుంటే అది మంచి పద్ధతి కాదండి. ఈరోజు చెప్పుకున్న వాళ్ళ లైఫ్ మంచి స్టేజ్లో ఉండొచ్చు, సడన్గా డౌన్ఫాల్ అయిపోతారు. ఎవరు ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు. ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు ఏదో బాధలో ఒక మాట మాట్లాడారు అంటే మీ లైఫ్లో మోసపోవడం కానీ, డబ్బు విషయంలో ఇలా ఏదో బాధలో ఒక చిన్న మాట అన్నారు, అది నెగిటివ్గా ఏం మాట్లాడలేదండి. కానీ మీరు ఒక మాట అంటే అది 10 మాటల కింద పుట్టి అనలేని మాటలు అనడం, మీ మీద బ్యాడ్గా క్రియేట్ చేయడం ఇలా చేశారు. కాబట్టి మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. యూనివర్స్ మిమ్మల్ని ఎప్పుడూ గైడ్ చేస్తూనే ఉంటుందండి. ఇక్కడ ద మెజిషియన్ ఎనర్జీస్ కదంటే మొత్తం మేషన్ నుండి మీనం వరకు మీరు ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించండి. ఇప్పుడు మిమ్మల్ని చెడ్డ అంటే మీరు చెడ్డ అయిపోరు కదా, మీరేంటో మీకు తెలుసు. మీరు ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరు మంచి చేశారు, ఆ మంచి మళ్ళీ మీరు చేశారు అంటే ఇక్కడ సెల్ఫ్ డబ్బా కొట్టుకునేవారు కాదండి. ఏంటంటే కొంతమంది ఒక్కొక్క తత్వం ఉంటుంది. అస్తమాను వారి పొగుడుకుంటూ ఉంటారు. అది కామెడీగా తీసుకుంటారు, కామెడీ పర్సన్లా చూస్తారు. ఎప్పుడు అలా చేయొద్దు. ఇప్పుడు మీరు చేసిన మంచి మీ వరకే, ఇంకా చేశారా వదిలేసామా అన్నట్టు ఉండాలి. అంటే ఏదైనా సరే మీరు కోపంలో ఒక మాట అన్నారనుకోండి, ఆ కోపంలో అన్న మాట అనేసామా వదిలేసామా. ఇప్పుడు మీరు ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్పారనుకోండి, వినడం వదిలేయడం, ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవడం. ఇలా మన ప్రవర్తన కానీ ఇలాగా ఒక సిస్టమేటిక్గా ఉండాలండి. సిస్టమేటిక్ అంటే బంధించేలాగా ఫ్రీడమ్ లేకుండా రిస్ట్రిక్షన్స్ పెట్టడం ఇలా కాదండి. ఉంటుంది సిస్టమేటిక్ లైఫ్. అసలైన సిస్టమేటిక్ లైఫ్ ఎలా ఉంటుందో అప్పుడే సక్సెస్ అయితే చూస్తారు. అంతేకాని సిస్టమేటిక్ లైఫ్ ఇలా పట్టి ఉంచేసి జీవితంలో ఎదగనివ్వకుండా మెంటల్ టార్చరు ఇలా మీరు చాలా అంటే చాలా ఫేస్ చేస్తున్నారేమో. ఇప్పుడు మీకు అయిన వాళ్ళతో మాట్లాడింది ఒకలా ఉంటుంది. ఇప్పుడు అయిన వాళ్ళతో మాట్లాడేదానికన్నా ముక్కు మొహం తెలియని వారితోనైనా బాధలు షేర్ చేసుకోవచ్చు, కానీ తెలిసిన వారితో అస్సలు చెప్పుకోకూడదండి. ఇప్పుడు ఇలా చెప్పుకోవడం వల్ల మీరు ఇంతవరకు అయితే తెచ్చుకున్నారు. లవ్ జీసస్ ఒక కమెంట్ అయితే పెట్టారండి. ఈ ఛానల్ అంట మీ ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఆడుకుంటున్నామంట. ఏంటి వాళ్ళు చెప్పేది నమ్మకండి అని పెట్టారు కదా, ఇదే కామెంటు. నేను మొత్తం ఛానల్ అన్నీ చూస్తానండి. కమెంట్ ఎవరు పెడతారు నెగిటివ్ పెట్టినప్పుడు వేరే ఛానల్లో మీ ఛానల్ సూపర్ అండి, వేరే ఛానల్ ఇది లేదు. ఇప్పుడు ఏ ఛానల్ అభిమానిస్తే ఆ ఛానల్ అభిమానించను, కానీ ఇప్పుడు నా ఛానల్లో పొగిడి వేరే ఛానల్ తిట్టడం, మళ్ళీ వేరే ఛానల్ పొగిడి నా ఛానల్ తిట్టడం అలా అయితే ఇప్పుడు చేయకూడదండి. అది లేక పనులు అంటారు, మంచి పద్ధతి కాదు అది. ఇంకొకళ్ళు ఎవరు పేరు విశ్వేశ్వర ఆచార్య ఏదో ఉంది. ఏంటి నా లైఫ్లో ఏదో కోల్పోవడం వల్ల, ఏదో దెబ్బతినడం వల్ల ఇది చెప్తున్నానా. ఈ టారోట్ రీడింగ్ అనేది అంత ఈజీ కాదండి. మనం సర్వే చేయాలి. ప్రతి ఒక్కరూ రీడింగ్ చేయొచ్చు. రీడింగ్ వర్క్ అవుతుంది లేదో ముందు సొసైటీ గురించి చదవాలి. ప్రతి మనస్తత్వం సైకాలజీ చేస్తేనే ఇది మనం చేయగలము. నేను ఇప్పుడు ఫేస్ రీడింగ్ కూడా చేయగలను, మనసులో ఏముందో కూడా చెప్పగలను. నేను ప్రతిదీ నేర్చుకుంటానండి. నేర్చుకున్నాకే నేను చెప్తాను. కానీ ఇప్పుడు మా లైఫ్లో ఏం జరగలేదండి. మేము బాగానే ఉన్నాం, సూపర్ ఉన్నాం. మా గురించి మాకు తెలుసు, మా గురించి తెలిసిన వారికి తెలుసు. మీరు ఏదో చెప్పారు, ఈ టారోట్ ఛానల్ పెట్టిన వాళ్ళందరూ జీవితంలో దెబ్బతినేసి ఈ రీడింగ్ ఇస్తున్నామనా. ఒక డాక్టర్కి ఇప్పుడు డాక్టర్కి యాక్సిడెంట్ అయితే డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తారా? ఏదైనా సరే ఆలోచించి మాట్లాడాలి. ఇంకొకళ్ళు ఎవరు ఏదో ఐడియా ఉందండి, ఏదో మాట్లాడారు. కానీ ఒక ఛానల్లో పొగిడేసి ఇంకో ఛానల్ని విమర్శ అయితే వద్దు. ఎవరైనా సరే ఏ ఛానల్ అభిమానించాలనుకుంటే అభిమానించండి, చూస్తే చూడండి. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నది ఉంటుంది, నమ్మకం అన్నది ఉంటుంది. ఇక్కడ మేము చాలా కష్టపడే రీడింగ్స్ అయితే ఇస్తున్నానండి. నేను ఎవరిని విమర్శించను, నా పని ఏదో నేను చూసుకుంటాను. నీకు ఏంటంటే ఇంట్రెస్ట్గా ప్రతిరోజు ఇంట్రెస్ట్ టాపిక్స్ ఉండాలని నేను ఎప్పుడూ రీడింగ్ చేస్తూనే ఉంటాను.
అదొకటి. నాదైతే ఇంకో విషయం చెప్పాలండి, నా ఛానల్ ఎప్పటినుంచో ఉంటుంది, ఇప్పుడుది కాదు. ఎవరో అన్నారు, ఏంటి ఇన్ని ఛానల్ పుట్టుకొచ్చేస్తున్నాయి, ఎవరు మీరంతా అని నన్ను ఏదో అడిగారు. నేనెవరో చాలామంది తెలుసండి. మొదటిగా నేను చెప్పేది, నేను ఎప్పుడు ఫ్రాంక్గానే మాట్లాడతాను. నాకు ఇలా ఉండడం ఇష్టం, ఇలానే మాట్లాడడం ఇష్టం. యూట్యూబ్లో నేను వచ్చే ముందే మంజు ఆస్ట్రో వాళ్ళు తప్ప ఏ ఛానల్ లేదు, ఇది చాలామందికి తెలుసు. తెలుగులో ఆ ఛానల్ తప్ప ఇంకే లేదు. నెక్స్ట్ నేను స్టార్ట్ చేశానండి, అంటే ఆ ఛానల్ హాఫ్ అండ్ ఇయర్ నుంచి ఉండేది. నేను అంత పట్టించుకునేదాన్ని కాదు. జస్ట్ యూట్యూబ్ చూసినప్పుడు వచ్చేవి టారోట్, ఇంగ్లీష్, హిందీ వచ్చేవి. తెలుగులో మాత్రం ఈ ఛానలే ఉండేది. ఈ ఛానల్ తర్వాత నా ఛానల్ రావడం అయితే జరిగింది. నాది ఇప్పుడు 1.5 year ఎంతో అయిపోతుందండి నా ఛానల్ పెట్టి. వీడియోస్ కూడా చూడండి ఎన్ని వీడియోస్ ఉంటాయో. ఇప్పుడు పెట్టచ్చండి, ఇంట్రెస్ట్ పెట్టచ్చు, నేర్చుకుని పెట్టచ్చు. మిగతా వాళ్ళతోటి నన్నైతే కంపేర్ చేయొద్దు. తెలుగు ఛానల్లో నా ఛానల్ ఫస్ట్ ఛానల్ మంజు ఆస్ట్రో వరల్డ్, తర్వాత నా ఛానల్ అండి. ఇది చాలామంది తెలుసు. తర్వాత ఛానల్ వచ్చాయి, అవి మంచి ఆదరణ అయితే పొందాయి. అంతేకాని వాళ్ళు చూసి మమ్మల్ని నేర్చుకోమండు అంత కాదండి. ఇప్పుడు ఏ స్కూల్లో ఏం నేర్పిస్తారో మేము అదే చేస్తాము. ఎవరి నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది. ఒకరి గురించి ఒకరు నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. నేను పెట్టచ్చండి ఇలా పర్సనల్ రీడింగ్స్. ఎప్పటి నుంచో నేను 3 నెలలు 4 నెలలకే స్టార్ట్ చేయొచ్చు. కానీ నేను ఇంకా చాలా కంటెంట్స్ అయితే ఇవ్వాలి. నేను బయట కూడా పర్సనల్ రీడింగ్ ఇస్తున్నాను. నాకు ఇక్కడ ఎనర్జీస్ అయితే సరిపోవట్లేదు. యూట్యూబ్లో అంటారా, నాకు మంచి కంటెంట్స్ ఇవ్వాలి. నేను బయట పర్సనల్ రీడింగ్ అయితే చేస్తున్నానండి. అది కూడా ఫ్రీగా అయితే కాదు, నేను బయటే చేస్తున్నాను. ప్రజెంట్ అయితే యూట్యూబ్లో మంచి కంటెంట్స్ అయితే చేస్తున్నాను. ఇదే సిచ్యువేషన్. అది నేను ఎందుకంటే డిస్టర్బ్ అవ్వకూడదంటే ఎక్కువ వర్క్ అయితే చేయాలండి. ఆ వర్క్కి ఎనర్జీస్ కూడా సరిపోవాలి. నేను ఎవరికి పడితే వాళ్ళకి రీడింగ్ మాత్రం ఇవ్వను. ఇది మాత్రం నేను చెప్పేస్తున్నాను. నాది ఉన్నట్టే మాట్లాడతాను. ప్రతి ఒక్కరికి నేనైతే రీడింగ్ ఇవ్వనండి. రీడింగ్ అవసరమైతేనే రీడింగ్ ఇస్తాను, కానీ ఇక్కడ డబ్బులు వచ్చేస్తున్నాయి కదా అని ప్రతిదానికి రీడింగ్ ఇచ్చేయడం నాకు అలవాటైతే లేదు. ఇది నేను ప్రతిదీ మీకు తెలుస్తున్నాయో కదా. అసలు వేరే ఛానల్ వారికి ఈ రీడింగ్స్కి చాలా డిఫరెన్స్ అయితే ఉందండి. మీరు నాది ఎప్పటి నుంచి చూడండి ఒకసారి, మొదటి నుంచి ఎలా ఉన్నాయో కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే యూట్యూబ్ అంటే మామూలు విషయం కాదండి, చాలా కష్టపడాలి. ఎవరికైనా ఫస్ట్లో కొత్తగా ఉంటుంది. నేను స్టార్ట్ చేసేటప్పుడు కూడా నాకు అసలు హెల్త్ బాగాలేదు, వాయిస్ కూడా అంత బాగాలేదు. ఆ టైంలోనే నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఏమో టచ్ చేసేదాన్ని, తర్వాత ఏమో ఇలాగా చెప్పడం స్టార్ట్ చేశాను అనమాట. కొంచెం నాకు కొత్తగా ఉండడం వల్ల వాయిస్ ఇవ్వలేకపోయేదాన్ని, డిస్టర్బెన్సు, ఇలా కొంచెం ప్రతిదీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రతిరోజు నా ఎక్కువ తక్కువ అండి పడుకోవడం కూడా. ఎక్కువ నాకు ఏదైనా వర్క్ చేయాలనుకుంటే చేయాలి, కష్టపడడం వచ్చి, కానీ ఇలాగా నేను కష్టపడకుండా పైకి రావాలనే మనస్తత్వం అయితే కాదు. ఇవ్వండి నేను చెప్పింది. నా లైఫ్లో ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయండి. ఆ సమస్యలు ఒకరు తీర్చాలని లేదు, మన సమస్య మనమే తీర్చుకోవాలి. ఆ సమస్య ఎక్కడి నుంచి వచ్చింది, దేనివల్ల వచ్చిందో ఇలా తెలుసుకుంటే మన ప్రాబ్లం మనమే సాల్వ్ చేసుకుంటాం. ఒకవేళ ప్రాబ్లం ఎక్కువైతే ఎక్కడ ఉండాలో, ఎక్కడ చెప్పాలో, ఎక్కడ మన ప్రాబ్లం సొల్యూషన్ దొరుకుతుందో తీసుకుంటే అంతా మంచిగానే ఉంటుందండి. ఇది నేను చెప్పవలసింది. మీరు ఏదైనా సరే ఎవరికి చెప్పాలనుకుంటే వారికి మీ బాధ అన్నది షేర్ చేసుకోండి, మీ ప్రాబ్లమ్స్ చెప్పండి. అంతేగాని ప్రతి ఒక్కరితో షేర్ చేసుకుంటే సమస్యలు అయితే వస్తాయని నేను చెప్పగలను. ఈ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇచ్చాను. కాంబినేషన్ ప్రకారం మీకు ఎనర్జీస్ రిలేటెడ్గా వస్తే మాత్రం ఈ ఎనర్జీస్ అన్నవి వర్క్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే నేను యాక్యురేట్ రీడింగే ఇచ్చానని అనుకుంటున్నాను. ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నాపరంగానే తీశాను, కానీ ఇక్కడ మీ ఎదురుగానే కదా సఫల్ చేసి ఎనర్జీస్ తీశాను. ఎనర్జీస్ బట్టి నేను ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి. లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.